ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. కానీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ? ఇప్పుడు ఆయన ఆచూకీపైనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమేనీ కనిపించకపోవడంపై ఇరాన్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. కీలక అధికారులకు, సీనియర్ నేతలకు కూడా ఇప్పటివరకు ఖమేనీ జాడ తెలియదు. ఇరాన్ టీవీ చర్చల్లోనూ ఖమేనీ ఆచూకీకి సంబంధించిన స్పష్టత రాలేదు. అమెరికా దాడికి ముందు నుంచి కనిపించడం లేదు ఖమేనీ. దాడులు ముగిసి 2 రోజులైనా కూడా ఇంతవరకు సుప్రీం లీడర్ ఆచూకీ తెలియడం లేదు. బయటకు వస్తే ఆయన చంపేస్తారనే భయాలు కూడా ఇంకా వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఖమేనీ కోసం ప్రార్థనలు చేయాలంటూ సీనియర్ లీడర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఖమేనీ ఎక్కడున్నాడు? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన ఆచూకీ గురించి ఇప్పుడు మళ్ళీ ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఇరాన్ వ్యాప్తంగా కూడా కాల్పులు ముగిశాయి, అలాగే యుద్ధం ఆగిపోయింది. కానీ ఖమేనీ మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు, బయట కనబడలేదు. మరి ఖమేనీ ఎక్కడున్నాడని ఒక చర్చ అయితే సాగుతోంది. ఒకవేళ ఖమేనీ కనుక బయటికి వస్తే ఇంకా ఆయనకు ప్రాణ భయం వెంటాడుతోందా? ఖమేనీని చంపేస్తారనే భయంతోనైనా ఇంకా బయటికి రావడం లేదా అనే వాదన కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ దాదాపు వారం రోజులుగా అయతుల్లా అలీ ఖమేనీ బహిరంగంగా కనిపించడం లేదు, ఆయన నుంచి ఎటువంటి సమాచారం రాలేదు అంటూ రాజకీయ వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకు కూడా అందరినీ ఇప్పుడు ఈ అంశం ఇరాన్లో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రధానంగా దేశమంతా చూస్తుండగా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో హోస్టు ఒక ప్రశ్న అడిగారు. ఇరాన్లోని చాలామంది రాజకీయ ప్రముఖుల నుండి వీధిలోని ప్రజల వరకు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు సుప్రీం నాయకుడి గురించి చాలా ఆందోళన చెందుతున్నారంటూ హోస్టు అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయ అధికారితో అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూస్తే కనుక అంశం ఇప్పటివరకు కూడా ఇంకా స్పష్టత లేని పరిస్థితి. ప్రేక్షకులు కూడా ఇదే విషయాన్ని అడుగుతూ సందేశాల వరదను పంపారంటూ ఆయన గమనించారు. కానీ మిస్టర్ ఖమేనీ ఎక్కడ ఉన్నారు, ఆయన ఆచూకీకి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఖమేనీ ఆర్కైవ్స్ కార్యాలయం సంబంధించి అధిపతి మెహదీ ఫజేలి సూటిగా సమాధానం అయితే చెప్పలేకపోయారు ఇరాన్ టీవీలో. సో బదులుగా ఇజ్రాయెల్ అలాగే యునైటెడ్ స్టేట్స్ చేసిన ఉగ్రదాడుల తర్వాత అయతుల్లా గురించి ఆందోళన చెందుతున్న అధికారులు అలాగే ఇతరుల ప్రజల నుంచి కూడా అనేక విచారణలు కూడా వచ్చాయంటూ ఆ ఫజేలి చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పటివరకైతే మెహదీ ఫజేలి కూడా, అంటే ఇక్కడ ఖమేనీ ఏదైతే అంతర్గత భద్రతా కార్యాలయం ఉంటుందో ఆ అధికారి ఫజేలి కూడా ఇప్పటివరకు సరైన క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. సో మనందరం కూడా ప్రార్థన చేయాలంటూ ఫజేలి చెప్తున్నారు. అంటే ఖమేనీ కోసం అందరూ ప్రార్థన చేయాలని ఫజేలి చెప్పడం ఏంటి అంటే ఇప్పటివరకు కూడా ఇంకా ఈ అంశంపై క్లారిటీ అయితే రాని పరిస్థితి. సుప్రీం నాయకుడిని రక్షించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులు తమ పనిని చక్కగా చేస్తున్నారంటూ అన్నారు. దేవుని చిత్తం, మన ప్రజల తమ నాయకుడి పక్కన విజయోత్సవాన్ని జరుపుకోవచ్చు, దేవుడి చిత్తం అంటూ ఆయన వేదాంత ధోరణిలో చెప్పాడు. అంటే ఖమేనీ సురక్షితంగానే ఉన్నాడు, కానీ ఇంకా ఆయనను రక్షిస్తూనే ఉన్నాం, ఆయన సురక్షిత ప్రాంతంలో దాచి ఉంచాం, ఆయన గురించి ప్రార్థనలు చేయండి అంటూ మాట్లాడిన మాట ఇప్పుడు కాస్త ఆందోళనకు గురి చేస్తుంది ఇరాన్ ప్రజల్ని. వాస్తవంగా ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మళ్ళీ మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ని అంతమొందిస్తామంటూ వీళ్ళంతా కూడా ప్రతిజ్ఞ చేశారు. కానీ అంతలోనే కాల్పుల విరమణ, అప్పటికే లావిజాన్ అనే ఒక సురక్షిత ప్రాంతానికి ఖమేనీ తరలి వెళ్ళాడు. ఆయన కొడుకు కుటుంబంతో సహా అని వార్తలు వచ్చాయి. ఇంటి దగ్గర కూడా బాంబులు పడ్డాయి, బంకర్లు, ఆయన ఉండే నివాసం బంకర్ ప్రాంతం దగ్గర బాంబులు పడ్డాయంటూ కూడా వార్తలు వచ్చాయి మొనిరాన్ ప్రాంతంలో. అటునుంచి తర్వాత ఆయన ఈశాన్య అలాగే తూర్పు ఇరాన్ వైపు వెళ్ళారు, కొన్ని సురక్షిత బంకర్లో తలదాచుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు యుద్ధం అయితే అయిపోయింది, కానీ ఆయన ఇంతవరకు అయితే బయటికి రాలేదు. అక్కడి నుంచే కూడా కొన్ని వీడియో సందేశాలను పోస్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకు ఇంతవరకు సమాచారం ఉంది. కానీ ఇప్పటివరకు అయితే ఏది లేదు. గత కొన్ని రోజులనే అమెరికా ఇరాన్ ఈ 3 అణుకేంద్రాలపై దాడి చేసింది. ఇరాన్ యొక్క 3 అణుకేంద్రాలపై ఖతార్లో ఒక అమెరికన్ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. సో అట్లా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాలు కూడా అంగీకరించాయి మంగళవారం నుంచి. తర్వాత ఇదంతా జరుగుతున్నా మిస్టర్ ఖమేనీ ఎక్కడున్నారనేది ఇప్పుడు అధికారులు మాత్రం చెప్పలేకపోతున్నారు. సో బంకర్లో ఆశ్రయం పొందుతున్నారని మాత్రం, అతనిపై హత్యా ప్రయత్నాలను నివారించడానికి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు కూడా దూరంగా ఉన్నారని, ఎటువంటి బహిరంగ ప్రకటనలు లేదా రికార్డు చేసిన సందేశాలు జారీ చేయట్లేదనే వార్తలు అయితే అందుతున్నాయి. సో మొత్తం మీద ఆయన లేకపోవడం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే
ఇంత పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఇరాన్లో, కానీ ఖమేనీ రాలేదు బయటికి. ఖమేనీ బయటికి రాలేదు, ఎక్కడ అతను ప్రజలకు అభివాదం చేసినట్టుగా అక్కడ మనకు ఆ వీడియో ఫుటేజ్లు కూడా కనబడట్లేదు. సో దీంతో కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖమేనీకి సంబంధించి అంటే రోజుల తరబడి ఆయన లేకపోవడం, ఆయన ఇష్టపడే వాళ్ళందరూ అభిమానించే వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురి చేస్తుందంటూ కొంతమంది ఇరాన్లోనే వాదిస్తున్న పరిస్థితి. సో 2 వారాల క్రితం ఊహించలేనంతగా అనిపించే అంటే ఖమేనీ చనిపోయి ఉంటే ఆయన అంత్యక్రియల ఊరేగింపు చాలా చారిత్రాత్మకంగా ఉంటుందంటూ కూడా కొంతమంది అక్కడ వ్యాఖ్యానించడం. అంటే సో ఆయన చనిపోవడానికి ఒకవేళ ఆ పరిస్థితులు దారి తీస్తే ఆయన వారసులు ఎవరో కూడా ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టారు అంటూ యుద్ధం సమయంలోనే మనకు వార్తలు వచ్చాయి. సో ఆ రకంగా అంటే ఖమేనీని ఖచ్చితంగా అంతమొందిస్తామంటూ ఇజ్రాయెల్ చెప్పింది. అమెరికా కూడా నిన్ను చంపడం మాకు పెద్ద పనేం కాదు అంటూ చెప్పింది. అంతలోనే ఆయన అట్నుంచి బంకర్లోకి పారిపోవడం, తర్వాత ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి మనం అందరూ చూసిందే. 12 రోజుల పాటు జరిగిన ఆ భీకర యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు భీకరంగా కొనసాగాయి. సో ఆ రకంగా ఈ ఖతర్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చినట్టుగా మనకు కనబడుతుంది. సో అయినప్పటికీ కూడా సీనియర్ సైనిక కమాండర్లు, ప్రభుత్వ అధికారులు ఖమేనీని అసలు కలిశారా, మాట్లాడారా లేదా అనేది మాత్రం ఇప్పటివరకు తెలియదు. ఖమేనీ ఇప్పటివరకు కూడా ఇంకా ఆ రహస్య ప్రాంతంలోనే ఉన్నారా, ఒక ఎలక్ట్రానిక్ డివైస్, కనీసం ఒక కమ్యూనికేషన్ డివైస్ కూడా, ఒక చిన్న తరంగం, రేడియో తరంగం కానీ ఎలక్ట్రానిక్ తరంగం కూడా వెళ్లకుండా అంత పకడ్బందీగా ఆయన అక్కడ ఉన్నాడా, ఇంకా ఎన్ని రోజుల పాటు ఉంటాడు, ఆయన ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలాంటి నిర్ణయాలతో ఉంటాడని మాత్రం తెలియదు. సో ఒకటి మాత్రం క్లియర్, ఖమేనీకి సంబంధించిన కొన్ని అంశాలు మనకి ఇక్కడ వచ్చినప్పుడు అసలు ఆయన ఎట్లా ఉన్నాడు ఇప్పుడు అనేది ఒక ఆసక్తికర చర్చ. బతికే ఉన్నాడా లేదా, ఎలాంటి సిచ్యువేషన్లో గాయపడ్డా, ఏమైనా ట్రీట్మెంట్ అవుతుందా, లేదా బాగానే ఉన్నాడా, ప్రజలందరి గురించి తెలుసుకుంటున్నాడా, దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నాడా, ఆ బంకర్లోనే ఉండి దేశాన్ని అంతటిని కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా, దేశ ప్రజలకు సంబంధించి ముఖ్యంగా ఇరాన్ సంబంధించి యుద్ధం అయిపోయింది, ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, మరి దేశం యొక్క పరిపాలనకు సంబంధించి కూడా ఆయన దృష్టి పెడుతున్నారా, బంకర్లోంచే ఏం చేస్తున్నారనేది మాత్రం ఇంకా అంతుచిక్కని ప్రశ్న. సో ఖమేనీ ఆరోగ్య పరిస్థితి కూడా మళ్ళీ అనేక అనుమానాలు అయితే తలెత్తున్నాయి. ఏకంగా ఇరాన్ టీవీలోనే ఈ ప్రశ్నలు తలెత్తాయి. ఇరాన్ సంబంధించిన అధికారులు దీనికి సంబంధించిన అంశాలను లేవనెత్తిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇటు ఐఆర్జీసీ కావచ్చు, అలాగే ఇక ఈ కమాండర్లుగా మిగతా వాళ్ళంతా కూడా, ఉన్నత సైనిక సలహాదారులంతా కూడా, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఖమేనీ దగ్గరికి వెళ్తున్నారా లేదా అతనితో సంప్రదింపులో ఉన్నారా, లేక ఇంకా ఎవరికి కూడా ఆయన కనబడకుండా చాలా రహస్యంగా ఉంటున్నారని మాత్రం తెలియాల్సింది. సో మొత్తం మీద ఇవన్నీ కూడా ఈ సంక్షోభం నుంచి అయితే దేశం బయటపడింది. ఒక రకమైనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయి ఇరాన్లో. సో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వంటి ఇతర నాయకులు కూడా అధికారం ఇవ్వడం ద్వారా మళ్ళీ పరిస్థితులను చక్కబెడుతున్నాడా, ఏం జరుగుతుందనేది సో ఓవరాల్గా చూడాల్సింది. సో మొత్తం మీద అయితే ఖమేనీకి సంబంధించి కొన్ని అంశాలు ఇప్పుడు అంటే కొంత ప్రోటోకాల్ పాటిస్తున్నారా ఇప్పటికి కూడా ఖమేనీని కలవడానికి సైనిక జనరల్ కానీ కొంత అధికారులు కానీ ఇంకా ఆయన వాళ్ళని కలవడానికి ఇష్టపడట్లేదా, లేదా వీళ్ళే ఆయన కలవడానికి ఇబ్బంది పడుతున్నారా, చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ కూడా ఆయన దగ్గర పెట్టుకోవట్లేదంటే ఇంకా ఆ చావు భయం వెంటాడుతుందా, అంటే ఎప్పుడు బయటకు వస్తే ఆయన ఏ రూపంలో మళ్ళీ ఇజ్రాయెల్ కానీ ఈ మొసాద్ లాంటి గూఢచార సంస్థలు ఇంకా ఇరాన్లోనే ఇంకా తిరుగాడుతున్నాయి. అలాగే అమెరికా ఇజ్రాయెల్ ఎప్పుడో టార్గెట్ చేసింది కాబట్టి ఇంకా కొద్ది రోజుల పాటు అలాగే ఉంటారు. అక్కడి నుంచే ఈ ప్రోటోకాల్స్ అన్ని అధికారులు పాటించి ఆయన ఇచ్చే సందేశాలను అక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు, లేదా పెజెష్కియాన్ ప్రెసిడెంట్కి అధ్యక్షునికి ఏమైనా అధికారాలు ఇచ్చారా పరిపాలించమన్నది మాత్రం తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా ప్రస్తుతం అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఇంకా ఈ రహస్యం అయితే కొనసాగుతుంది. ఆయన బతుకున్నాడా లేదా గాయపడ్డా, సరిగ్గానే ఉన్నాడా, ఆరోగ్యంగానే ఏ రకమైన పరిస్థితిలో ఉన్నాడని మాత్రం తెలియాల్సింది. సో ఆయన కోసం ఒకవేళ బయటకు వస్తే ఆయన చంపేస్తారనే భయం ఇంకా వెంటాడుతున్న అంశం అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఖమేనీ కోసం ప్రార్థన చేయాలంటూ ఈ ఫజల్ ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్ చెప్తున్న అంశాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన అంశం ఇప్పుడు మరొకసారి గోప్యత పాటిస్తున్నారు ఇరాన్లో. సో ఏం జరగబోతుంది, ఆయన బాగానే ఉన్నాడా, ఆరోగ్యంగా లేదా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడని మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇరాన్ సుప్రీం లీడర్ యొక్క ఆచూకీకి సంబంధించే ఆసక్తికర చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రస్తుతం ఆయనకు సంబంధించిన అంశాల గురించే ఇప్పుడు
ఇరాన్ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేవలం ఇరాన్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా యుద్ధం అంతా ముగిసిన ఖమేనీ ఎందుకు బయటికి రాలేదనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.